క్లోరోప్లాస్ట్ డయాగ్రామ్ ఏ విధంగా వేయాలో ఒకసారి మనం చూద్దాం. జనరల్గా డయాగ్రామ్ వేయడానికి చాలామంది భయపడుతూ ఉంటారు. ఈ డయాగ్రామ్ నేను ఇప్పుడు వేస్తాను, దాన్ని చూసి మీరు జాగ్రత్తగా వేయండి. ఓకే, ముందుగా ఇలా షేప్ అనేది గీసుకోవాలి. ఒక ఎగ్ షేప్లో లేదా ఈ విధంగా మనం ఒక షేప్ అనేది అవుట్లైన్ అనేది గీయాలి. ఇలా జాగ్రత్తగా మనం గీసుకోవాలి. ఇది అవుటర్ లైన్ అన్నమాట. ఓకే, ఈ విధంగా మనం గీయాలి. తర్వాత ఇంకొక లైన్ దాని లోపల నుంచి ఇంకొక లైను దానికి దగ్గరగా జాగ్రత్తగా అలా దాని పక్క నుంచి ఆ విధంగా గీయాలి. ఓకే, అలా పైన కింద వైపును కూడా ఆ విధంగా ఇలాగా గీసుకోవాలి, జాగ్రత్తగా గీయాలి. సరే, ఇది రెండవ మెంబ్రెన్, లోపలి ఉండేటువంటి రెండవ పొర. ఓకే, బయటదేమో అవుటర్ మెంబ్రెన్, లోపలిదేమో మిడిల్ మెంబ్రెన్ అన్నమాట. ఓకే, రెండవ పొర. ఇక మూడవ పొర లోపల ఎలా ఉంటుందంటే మడతలు పడి స్టాక్ లైక్ స్ట్రక్చర్గా ఉంటుంది. అంటే థైలకాయిడ్స్ నిర్మితం అవుతాయి మూడవ పొరతో. ఓకేనా, ఆ మూడవ పొరని మనము గీద్దాం. ముందుగా ఈ రెండు పొరల్ని మనం కొంచెం బాగా కనిపించేటట్టు మళ్ళీ ఒకసారి హైలైట్ చేసుకోండి. ఇలాగ మళ్ళీ డార్క్గా చేసుకుంటే కొంచెం నీట్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా మనం ఈ డయాగ్రామ్ని చాలా చక్కగా జాగ్రత్తగా గీస్తే దీనికి మనకి ఒక 4 మార్క్స్ వస్తాయి. 4 మార్క్ క్వశ్చన్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. దీంట్లో క్లోరోప్లాస్ట్ స్ట్రక్చర్ గురించి అడుగుతూ ఉంటాడు. క్లోరోప్లాస్ట్ స్ట్రక్చర్ గురించి అడిగినప్పుడు మనము ఈ డయాగ్రామ్ వేసి రాయవలసి ఉంటుంది. ఓకేనా. తర్వాత చూడండి, మధ్యలో థైలకాయిడ్స్ వేయాలి. థైలకాయిడ్స్ని వేయడానికి కొంచెం జాగ్రత్తగా ఇలా వేయండి, జాగ్రత్తగా ఇలా గీయండి. గీసిన తర్వాత దాని క్రింద నుంచి జాగ్రత్తగా ఒక లైన్ అలా గీయాలి. ఓకేనా. గీసిన తర్వాత ఇలాగా ఒక బండిల్ లాగా, ఒక గ్రూప్గా ఉండేలాగా, ఒక బిస్కెట్ల దంతలు ఎలా అయితే ఉంటాయో ఆ విధంగా మనం గీద్దాం. గీసిన తర్వాత దాని పక్కన మళ్ళీ ఇంకొక దొంతర గీద్దాం. అలా లైట్గా అలా జాగ్రత్తగా గీయండి. ఇవి ఎలా ఉండాలంటే బిస్కెట్లు ఒకదానిపైన ఒకటి పేరిస్తే ఎలా ఉంటాయో ఆ విధంగా ఉండాలన్నమాట. ఓకేనా, జాగ్రత్తగా అలాగా గీయండి. ఇవి చాలా ఉంటాయి, క్లోరోప్లాస్ట్లో చాలా ఉంటాయి. వీటిని మళ్ళీ ఇంకొక చోట కూడా గీద్దాం. ఇలాగే గీయండి, జాగ్రత్తగా అలాగా గీయండి. ఓకేనా, జాగ్రత్త మీరు నిదానంగానే గీయండి. అవసరమైతే వీడియోని పాజ్ చేసుకొని నేను ఎలా గీస్తున్నానో అలా గీయండి. ఓకేనా. నేను ఈ డయాగ్రామ్ 10th క్లాస్ బుక్ని బేస్ చేసుకుని గీస్తున్నాను. ఎందుకంటే ఈ డయాగ్రామ్లో లేబుల్స్ అడుగుతున్నాడు. ఎక్కడి నుంచి అడుగుతున్నాడో కరెక్ట్గా మనం ఆ లేబుల్ని మనం మెన్షన్ చేయవలసి ఉంటుంది. కాబట్టి 10th క్లాస్ బుక్లో ఉండేటువంటి 2D మోడల్ని మాత్రమే నేను గీస్తున్నాను. 3D మోడల్ ఉంటుంది, అది ఇంకా బాగుంటుంది. కానీ మనకి 10th క్లాస్లో 2D మోడల్ ఇచ్చాడు కాబట్టి 2D మోడలే మీరు ప్రాక్టీస్ అవ్వండి. 2D మోడల్ ఎక్కడి నుంచి వచ్చినా కూడా మనం ఈ లేబుల్ ఐడెంటిఫై చేయవలసి ఉంటుంది. ఓకేనా. ఇలా మధ్యలో కూడా వేద్దాం. మధ్యలో కూడా ఒకటి ఇలాగా జాగ్రత్తగా ఒక థైలకాయిడ్ గుంపును మనం వేయాలి. దీన్ని థైలకాయిడ్స్ యొక్క గుంపుని మనం ఏమంటాం? గ్రానా అంటాం. ఓకేనా. ఈ గ్రానాస్ ఇలా జాగ్రత్తగా గీయండి. గీసిన తర్వాత ఈ గ్రానాస్ అన్నీ దేంతో ఏర్పడతాయి? ఇన్నర్ మెంబ్రెయిన్తో ఏర్పడుతూ ఉంటాయి. ఇక్కడ కూడా గీయండి ఇలా జాగ్రత్తగా. ఓకే, అలాగా జాగ్రత్తగా గీయండి. ఓకే, గీసిన తర్వాత మనకి ఇక్కడ కొన్ని కనెక్షన్స్ ఇవ్వాలి. మనం ఈ థైలకాయిడ్స్కి మధ్యలో కొన్ని కనెక్షన్స్ ఉంటాయి. అంటే ఒక థైలకాయిడ్ గ్రానా వేరే థైలకాయిడ్ గ్రానాతో కనెక్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట. అలాగా కనెక్షన్స్ అనేవి మనం
ఇవ్వాలన్నమాట. జాగ్రత్తగా చూసుకోండి, చూసి డయాగ్రామ్లో ఎలా ఉందో అలాగే జాగ్రత్తగా ఈ కనెక్షన్స్ అనేవి వేయాలి. ఓకేనా? ఒకదాని నుంచి ఒకటి అలాగా కొన్ని కనెక్షన్స్ అనేవి ఉంటాయి. మనకి డయాగ్రామ్లో ఎలా ఉందో జాగ్రత్తగా అలా ఒక గ్రానా థైలకాయిడ్ నుంచి వేరొక గ్రానా థైలకాయిడ్కి అలాగా కనెక్షన్స్ అనేవి జాగ్రత్తగా అలా ఒకదాని నుంచి ఒకటి అలా గీయండి. ఓకే, అది గీసిన తర్వాత దీని నుంచి కూడా ఇంకొక దానికి అలా కనెక్షన్ ఇవ్వండి. జాగ్రత్తగా అది కనెక్షన్ ఇవ్వండి. కనెక్షన్ కొంచెం లైట్గా డార్క్ చేయండి. డార్క్ చేసిన తర్వాత మనకి ఈ కింద ఉన్నాయి కదా, వీటికి కూడా మనం కనెక్షన్స్ అనేవి ఇద్దాం. చూడండి, కింద నుంచి అది అలా జాగ్రత్తగా మనం ఒక కనెక్షన్ అనేది ఇచ్చింది. కొంచెం దాన్ని డార్క్ చేద్దాం. ఓకేనా? అది ఓకే ఓకే లైట్గా. తర్వాత మళ్ళీ కింద మిగిలిన ఈ రెండు ఈ గ్రానా థైలకాయిడ్స్ కూడా మనం ఆ విధంగా కనెక్షన్స్ అనేవి చేద్దాం. ఇక్కడ నుంచి దీనికి కనెక్షన్ ఇవ్వాలి. జాగ్రత్త కొంచెం బెండ్ చేసి అలాగా కనెక్షన్ అనేది ఇచ్చేద్దాం. ఓకే, కనెక్షన్ ఇచ్చిన తర్వాత ఇంకా మిగిలింది ఒకటి ఉంది కదా, దానికి కూడా మనం కింద నుంచి అలాగా ఒక కనెక్షన్ అనేది ఓకే ఇలాగా కనెక్షన్ ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు మనకి థైలకాయిడ్స్ మధ్య కనెక్షన్స్ అనేవి అయిపోయాయి. అంటే అవుటర్ మెంబ్రేన్ అయిపోయింది, మిడిల్ మెంబ్రేన్ అయిపోయింది, ఇన్నర్ మెంబ్రేన్ గ్రానా థైలకాయిడ్స్ అనేవి అయిపోయింది. మధ్యలో మనకి ఇక్కడ కొన్ని స్ట్రక్చర్స్ ఉన్నాయి చూడండి. ఇది ఏంటంటే ఇది స్టార్చ్ గ్రైన్స్ అన్నమాట. ఇది స్టార్చ్ గ్రైన్స్. ఓకేనా? ఈ స్టార్చ్ గ్రైన్స్ కూడా మనకి డయాగ్రామ్లో ఉన్నట్టే వేసుకోవాలి. ఇది లూప్ ఆఫ్ డిఎన్ఏ లూప్ అనమాట ఇది. ఓకే, ఇలా ఇక్కడ ఒక స్టార్చ్ మాలిక్యూల్ అర్థం. ఇక్కడ కూడా స్టార్చ్ గ్రైన్ వేయాలి. ఓకేనా? సరే, ఇప్పుడు మనకి చిన్న చిన్న ఈ డాట్స్ లాంటివి పెడదాం. చిన్న చిన్నవి ఆయిల్ డ్రాప్స్ లాంటివి అన్నమాట. ఓకే, చిన్న చిన్న డాట్స్ లాంటివి పెట్టాలి అక్కడక్కడ కొన్ని డాట్స్ అన్నమాట. పెట్టిన తర్వాత మనం ఇంకా చిన్న చిన్న డాట్స్ అనేవి వేయాల్సి ఉంటుంది. చిన్న చిన్న డాట్స్ అలాగా చిన్న చిన్న గ్రాన్యూల్స్ లాంటివి అన్నమాట. ఆ విధంగా ఈ గ్రాన్యూల్స్ అనేవి మనం వేయాలి. వేసిన తర్వాత ఈ గ్రాన్యూల్స్ అన్నీ ఎక్కడున్నాయంటే ఆ ఖాళీ ప్లేస్, ఇదంతా మనం చుక్కలు పెడుతున్నాం కదా ఖాళీ ప్లేస్. ఈ ఖాళీ ప్లేస్ అంతా ఏంటంటే స్ట్రోమా. ఇది వాటర్ లాంటి ఒక స్ట్రక్చర్ అనమాట. ఓకేనా? ఈ స్ట్రోమాలో ఈ థైలకాయిడ్స్ అనేవి తేలుతూ ఉంటాయి. ఓకే, ఈ స్ట్రోమాలో ఈ స్టార్చ్ గ్రైన్స్ ఇవన్నీ లూప్ ఆఫ్ డిఎన్ఏ ఇవన్నీ అలా తేలుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? సరే, ఇప్పుడు మనం లేబులింగ్ చేద్దాం. లేబులింగ్ చేసేటప్పుడు 10th క్లాస్ బుక్లో ఏ విధంగా ఉందో అలానే లేబుల్ చేయాలి. ఎందుకంటే ఇవి మనకి ఈ లేబులింగ్ చేసేటప్పుడు కరెక్ట్ ప్లేస్ అనేది మనం మెన్షన్ చేయవలసి ఉంటుంది. ఆ కరెక్ట్ ప్లేస్ మనకు తెలిస్తే మనం ఆ లేబులింగ్ని రాయగలం, లేకపోతే రాయలేము అన్నమాట. ఇక్కడ చూడండి, లిపిడ్ గ్లోబ్యూల్స్ అన్నమాట. అవి అంటే ఆయిల్ డ్రాప్స్ అని చెప్పాం కదా, అవి లిపిడ్ గ్లోబ్యూల్స్. ఓకేనా? అది మెంబ్రేన్ అవుటర్ మెంబ్రేన్, కానీ ఇక్కడ మనకి మెంబ్రేన్ అని ఇచ్చాడు కాబట్టి బయట ఉండే మెంబ్రేన్, అలాగా మెంబ్రేన్ అని రాయాలి. ఇక్కడ చూడండి, అది ఏంటంటే స్ట్రోమా అంటే ఫ్లూయిడ్ ఫిల్డ్ పోర్షన్, అంటే ద్రవ పదార్థం అన్నమాట. ఈ హరితరేణువులు ఉండేటువంటి ద్రవ పదార్థాన్ని స్ట్రోమా అంటాం. ఇక్కడ చూడండి, ఈ గ్రూప్ ఉంది కదా, ఈ గ్రూప్ని
ఏమంటామంటే ఈ థైలకాయిడ్ యొక్క గ్రూప్ని ఏమంటామంటే గ్రాన అంటాం, లేదా గ్రానం అని అంటాం, గ్రానం అని అంటాం. ఈ గ్రాన థైలకాయిడ్స్ అని కూడా అంటాం అన్నమాట. ఓకేనా? సరే, దీంట్లో ఒక్కొక్క దాన్ని సింగిల్ దాన్ని మనం ఏమంటామంటే థైలకాయిడ్ అని చెప్పేసి అంటాం. ఏమంటాం? థైలకాయిడ్ అని చెప్పేసి అంటాం. థైలకాయిడ్. థైలకాయిడ్, థైలకాయిడ్స్. ఇక్కడ తర్వాతది స్టార్చ్. స్టార్చ్ గ్రెయిన్. స్టార్చ్ గ్రెయిన్. ఓకే, ఇక్కడ లూప్ ఆఫ్ DNA అని చెప్పేసి ఇది లేబులింగ్ అనమాట. 1 2 3 4 5 6 7 లేబుల్స్ ఉన్నాయి ఈ డయాగ్రామ్లో. ఈ 7 లేబుల్స్ మీరు జాగ్రత్తగా మీరు అండర్స్టాండ్ చేసుకుని ఎగ్జామ్లో రాయవలసి ఉంటుంది. ఈ ఈ ఈ డయాగ్రామ్కి మనకి సాధారణంగా ఎన్ని మార్కులు వస్తాయంటే 4 మార్క్స్ వస్తాయి. 4 మార్క్ క్వశ్చన్ అనమాట ఇది. ఈ 4 మార్క్ క్వశ్చన్ అనేది మీరు చాలా జాగ్రత్తగా చదివి రాయండి. ఓకేనా? మనకి 10th క్లాస్ ఎగ్జామ్లో డయాగ్రమాటిక్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఈ డయాగ్రమాటిక్ క్వశ్చన్స్లో మనం డయాగ్రామ్ వేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయవలసి ఉంటుంది. మీరు జాగ్రత్తగా దాన్ని చూసి మీరు ప్రాక్టీస్ అవ్వండి. దీనికి 4 మార్క్స్ ఉంటాయి కాబట్టి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ అవ్వండి. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి నోటిఫికేషన్స్ని ఆన్ చేసుకోండి. ఇలా నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అంతేకాకుండా పక్కన లైక్ బటన్ ఉంటుంది, లైక్ బటన్ని ప్రెస్ చేసి లైక్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.